Viewers, welcome to Homestay Etiquette channel. Today we are going to discuss some polite phrases. Okay, this is very useful in spoken English. So nowadays, after enter degree or BTech, whatever it may be, spoken skills which are very important in your daily life, and when you are facing the interviews at the time, very important communication skills. సో మనం కొన్ని ఇక్కడ తెలుగులో ఏమంటారు, దాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడతారు పొలైట్లో. చూడండి, ఐఎమ్ సారీ ఐ కుడ్ నాట్ మేక్ ఇట్ ద డే. చూడండి, ఐఎమ్ సారీ ఐ కుడ్ నాట్ మేక్ ఇట్ ద డే. దాని తెలుగులో, ఈరోజు మీతో కలుసుకుంటానని చెప్పాను కానీ రాలేకపోయాను, నన్ను క్షమించని అర్థం. అదేంటది, ఐ ఆమ్ సారీ ఐ కుడ్ నాట్ దట్ ఇట్. ఎస్. నెక్స్ట్ ఇంకోటి, ఐఎమ్ సారీ ఐ కుడ్ నాట్ మేక్ ఇట్ ఇన్ టైం. ఐఎమ్ సారీ ఐ కుడ్ నాట్ మేక్ ఇట్ ఇన్ టైం. దాన్ని తెలుగులో ఏమంటారు, సమయానికి రాలేకపోయినందుకు నన్ను క్షమించండి. కొంతమంది సమయం రాలేకపోతారన్నమాట, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే ఐఎమ్ సారీ ఐ కుడ్ నాట్ మేక్ ఇట్ ఇన్ టైం. మరొకటి, ఐఎమ్ సారీ ఐ గాట్ ఏ లిటిల్ లేట్, అంటే కొంచెం లేట్గా వచ్చానమాట అని చెప్పడం కోసం. ఇది ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలి. సో దాన్ని మనం ఐఎమ్ సారీ ఐ గాట్ ఏ లిటిల్ లేట్. మరొక వచ్చు, ప్లీజ్ కన్వే మై అపాలజీస్. దాన్ని నా తరపున క్షమాపణ చెప్పండి. ఎవరికైనా మనం క్షమాపణ చెప్పాలనుకోండి, మీరు చెప్పలేకపోతున్నారు, సో వాళ్ళకి ఎలా చెప్తాం మనం, ప్లీజ్ కన్వే మై అపాలజీస్ అని చెప్తాం. నెక్స్ట్, ఇట్ వాస్ ఆల్ బై మిస్టేక్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అన్నాడు. చూడండి, అంటే అలా పొరపాటు అయిపోయింది క్షమించండి. ఫిఫ్త్ వన్, అలా పొరపాటు అయిపోయింది క్షమించండి. దాన్ని మళ్ళీ ఇంగ్లీష్లో ఏమంటాము, ఇట్ వాజ్ ఆల్ బై మిస్టేక్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అని అంటాం. నెక్స్ట్, ఐఎమ్ వెరీ సారీ పొరపాటుకు చింతిస్తున్నాను. ఇది మనకందరికీ తెలిసిందే. ఏదైనా మిస్టేక్ చేస్తే ఐఎమ్ వెరీ సారీ అని చెప్తాం. నెక్స్ట్, సారీ టు హ్యావ్ డిస్టర్బ్డ్ యూ. సారీ టు హ్యావ్ డిస్టర్బ్డ్ యూ, మీ పనికి అంతరాయం కలిగించినందుకు క్షమించండి. కొంతమంది ఏదైనా వర్క్ చేసుకున్నప్పుడు మనం మధ్యలో సడన్గా వెళ్తాము. అలా సడన్గా వెళ్ళినప్పుడు వాళ్ళకి డిస్టర్బెన్స్ అయ్యి ఉండొచ్చు. ఆ సమయంలో మనం చెప్తామన్నమాట, సారీ టు హ్యావ్ డిస్టర్బ్డ్ యూ. నెక్స్ట్, ఐ బెగ్ యువర్ పార్డన్. ఐ బెగ్ యువర్ పార్డన్ తెలుగులో మన్నించండి అని చెప్తామాట. ఏమంటాం, మన్నించండి. ఎయిత్, ఐ బెగ్ యువర్ పార్డన్. అలో మీ టు సే అనుమతిస్తే మీతో చెప్తాను అని అర్థం. నెక్స్ట్, మే ఐ హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్. దయచేసి సావధానంగా వినండి. ఇట్స్ ఆల్ యువర్స్. ఇది మీదే అనుకోండి. విల్ యూ ప్లీజ్ పర్మిట్ మీ టు స్పీక్ అంటే నన్ను మాట్లాడటానికి అనుమతిస్తారా అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్, లెట్ మీ ఆల్సో హెల్ప్ యూ. మీకు సహాయపడనివ్వండి. 13. నెక్స్ట్, విల్ యూ ప్లీజ్ మూవ్ ఎ బిట్ తెలుగులో దయచేసి కొంచెం సర్దుకుంటారా. నెక్స్ట్, విల్ యూ ప్లీజ్ స్పీక్ స్లోలీ. ఎవరైనా గట్టిగా మాట్లాడితే మనం ఏమంటాం, విల్ యూ ప్లీజ్ స్పీక్ స్లోలీ. దయచేసి కొంచెం నెమ్మదిగా మాట్లాడతారా. నెక్స్ట్ సెంటెన్స్,
Will you mind speaking a bit softly, please? దయతో కాస్త నెమ్మదిగా మాట్లాడతారా? నెక్స్ట్, విల్ యూ ప్లీజ్ లెట్ మీ సిట్? విల్ యూ ప్లీజ్ లెట్ మీ సిట్? దయచేసి నన్ను కూర్చొనిస్తారా అని అర్థం. 17. నో 18. కుడ్ యూ స్పేర్ ఏ ఫ్యూ మినిట్స్ ఫర్ మీ? కుడ్ యూ స్పేర్ ఏ ఫ్యూ మినిట్స్ ఫర్ మీ? మీరు నా కోసం కాస్త సమయాన్ని ఖర్చు చేస్తారా? కొంత సమయం నాతో గడుపుతారండి. నెక్స్ట్, యాజ్ యూ ప్లీజ్. యాజ్ యూ ప్లీజ్, మీ ఇష్టం. దాన్ని మనం యాజ్ యూ ప్లీజ్ అంటాం. ప్లీజ్ మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్. ప్లీజ్ మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్. దయతో మీరు విశ్రాంతిగా కూర్చోండి అంటాం. నెక్స్ట్ సెంటెన్స్, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. అసౌకర్యానికి క్షమించండి. సో దిస్ ఈస్ అబౌట్ ద సమ్ polite phrases. So sometimes you may be mistaken, at the time you want to say sorry, and in which way different styles are there. అంటే రకరకాల మోడల్స్ మనం సారీ అని చెప్పడం జరుగుతుంది. ఏదైనా తప్పు చేసినప్పుడు సారీ చెప్పడంలో మిస్టేక్ కాదు, అది ఈగో కాదు అని ఫీల్ అవ్వకూడదు. ఓకే, దాన్ని ధైర్యంగా చెప్పి మనకు విలువను పెంచుకోవాలి. సో దీస్ ఆర్ ద సమ్ పొలైట్ phrases which are very useful in our daily situations. Okay, all of you so far not subscribed, please subscribe the channel OMC Educate, and every day will get the knowledge from the English and spoken language vocabulary and idioms, phrases. Okay, every day will get. Okay, touch with the channel OMC Educate, subscribe and share your friends. Okay, thank you. One and all.